హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. గుడ్ న్యూస్, ఇదొక సౌత్ కొరియన్ పొలిటికల్ యాక్షన్ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే చాలా బాగుంది గైస్. ఈ మూవీని 1970s లో రియల్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్ మీద బేస్ చేసుకొని తీశారు. ఈ మూవీలో జపాన్ కానీ, సౌత్ కొరియా కానీ, నార్త్ కొరియా కానీ, అమెరికా కానీ అన్ని కంట్రీస్ చూపిస్తారు. ఈ మూవీ రన్ టైమ్ 2 hours 15 minutes ఉంటుంది. జస్ట్ ఇందాకే ఈ మూవీ కంప్లీట్ చేశాను. డీటెయిల్ గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి కాంటెంట్ చెక్ చేయండి గైస్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే 1970s లో జపాన్ క్యాపిటల్ అయిన టోకియో నుంచి స్టార్ట్ అయిన ప్లేన్ ని రెడ్ ఆర్మీ ఫ్యాక్షన్ అనే ఒక గ్రూప్ హైజాక్ చేస్తారు. వాళ్ళ దగ్గర గన్స్ ఉంటాయి, కత్తులు ఉంటాయి, అన్ని రకాల వెపన్స్ ఉంటాయి. రెడ్ ఆర్మీ ఫ్యాక్షన్ గ్రూప్ అంటే క్యాపిటలిజం ని వ్యతిరేకించే వాళ్ళని మీనింగ్. ప్లేన్ ని హైజాక్ చేసి నార్త్ కొరియాలో ల్యాండ్ చేయమని డిమాండ్ చేస్తారు. సో ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి నోబడీ అనే ఒక రంగంలోకి దిగుతాడు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు ఈ మూవీ నాకు ఎలా అనిపించిందంటే చాలా బాగుంది మామ. ఫస్ట్లీ ఈ మూవీలో కామెడీ సీన్స్ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా కామెడీ సీన్స్ ఉన్నాయి, హిల్లేరియస్ గా అనిపించింది. కామెడీ అంటే సెపరేట్ బ్లాక్స్ కాదు గైస్, సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ కామెడీ సీన్ నాకైతే వర్కౌట్ అయ్యింది. స్టోరీ కూడా చాలా బాగుంటుంది గైస్. మూవీలో మెయిన్ గా క్యాపిటలిజం కానీ, కమ్యూనిజం కానీ వీటి గురించి ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేశారు. ఇఫ్ పాసిబుల్ మూవీని ఇంగ్లీష్ లో చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే తెలుగులో కొన్ని వర్డ్స్ చేంజ్ చేశారు, అంత డీటెయిల్ గా అర్థం అవ్వదు. కొన్ని సీన్స్ లో క్యాపిటలిజం ని చాలా బ్యాడ్ గా పోర్ట్రే చేశారు. లైక్ బిజినెస్ మెన్ జనరల్ పబ్లిక్ ని వాడుకొని వాళ్ళు రీచ్ అయిపోతున్నారు. శాలరీకి ఆశపడి పబ్లిక్ వాళ్ళ డ్రీమ్స్ ని అచీవ్ చేయట్లేదు. ఈ టాపిక్ ని ఈ మూవీలో చాలా బాగా చూపించారు గైస్. నేనైతే మూవీ స్టార్టింగ్ లోనే కనెక్ట్ అయిపోయా. కొన్ని మూవీ మొత్తం చూసాక బాగుందా లేదా అని చెప్తాం, కానీ ఈ మూవీ చూస్తున్నప్పుడు నాకు స్టార్టింగ్ నుంచి పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. ఇఫ్ మీకు రియల్ ఇన్సిడెంట్స్ మీద మూవీస్ చూడడం ఇష్టమైతే ఎలాగో తెలుగు ఆడియోలో కూడా ఉంది కాబట్టి డెఫినెట్లీ ఈ మూవీని ట్రై చేయండి గైస్, మీకు కూడా నచ్చుతుంది. ఎస్పెషల్లీ తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ చాలా బాగున్నాయి. సో ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 80% యాజ్ ఎ వర్త్ వాచింగ్ మూవీ. అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు గైస్, కొంచెం బ్యాడ్ లాంగ్వేజ్ ఉంటుంది అండ్ కొంచెం వైలెన్స్ ఉంటుంది. ఇదంతా ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది గైస్ గుడ్ న్యూస్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.